అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మళ్ళీ ఇంకొకసారి మన మూల భాగవతంలో ఉన్న పద్యాలకు అర్థాలు చూస్తూ వెళ్దాం. మన వ్యాసుల వారు ఏం నేర్పిస్తున్నారో చూద్దాము. 5వ స్కందంలోకి వచ్చాము. 4వ అధ్యాయం మొదలు పెట్టాము. మన గురువు గారు ఇప్పుడు వృషభావతారంతో వస్తూ ఉన్నారు. వృషభము అంటే రుచతి గచ్చతి ఇతి అని ఏదైతే జ్ఞానమై ఉన్నదో అని అర్థం. జ్ఞాన స్వరూపంగా వస్తూ ఉన్నారు ఆయన. జ్ఞానోపదేశం అయితే ఆచరణాత్మకంగా చూపించడం కోసము కాక మళ్ళీ ఉపదేశం ద్వారా కూడా మనకు నేర్పించడం కోసము ఆయన చేసి చూపించడము చెప్పి నేర్పించడము రెండూ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రూపంలో వచ్చారు సాకారంగా. ఆ వచ్చిన వారు ఎవరు అంటే వరియస్ అని చెప్పారు మన వ్యాసుల వారు. మళ్ళీ మనం దీన్ని కొంత విచారణ చేసుకున్నాము. పోయిన వారము వరియస్ అని ఎందుకున్నది, వరిష్టం అనొచ్చు కదా, లేదా వరం అనొచ్చు కదా. ఏకం ఏవ అద్వితీయమైతే వరం అని ఊరుకోవచ్చు. అందరిలోకి కూడా చాలా శ్రేష్టము వరము అనాలి అంటే వరిష్టం అనొచ్చు. అటు ఇటు కాకుండా వరియస్ అని ఎందుకు అన్నారు అంటే ఆ రెండోది ఉన్నది ఉన్నదని నువ్వేదనుకుంటున్నావో ఆ రెండోది లేదింతకి. ఉన్నది ఉన్నది అనుకుంటున్న రెండోది లేదు. కానీ ఆ విషయము అర్థమయ్యిందాక ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి దానికన్నా ఇది శ్రేష్టము వరము అని చెప్పడం కోసం వరియస్ అని ఆ పదాన్ని వాడారు మన వ్యాసుల వారు. ఇంతకీ ఆ వస్తున్న వరియస్ అయి ఉన్న మన గురువుగారు ఎవరంటే మామూలు గురువు కాదు. ఆయన గరియస్. ఎందుకు? ఒకవేళ ఉన్నదంతా ఒక్కటే అయి ఉంటే ఆయనే గురువు అయిపోయేది అక్కడికి. అయితే ఆ ఉన్నదంతా ఒకటే రెండోదిగా కూడా నీకు కనిపిస్తుంటే అది కనిపిస్తూ ఉన్నది ఓన్లీ మాయ. మాయ నీ భ్రమ వల్ల అట్లా అనిపిస్తుంది. నిజంగా లేదు అని చెప్పడానికి వస్తున్నారు కాబట్టి ఆయన మనకు ఆ గరీయస్ అయిన వస్తువు ఏదున్నదో దాని గురించి చెప్పడం కోసము వరియస్ అయిన ఈ తత్వము వస్తువు ఉన్నది. టెక్నికలీ ఈ తత్వం ఏదున్నదో వస్తువు అది వరము, గురువు. ఉన్నది ఒకటే. అదే వరము, అదే గురువు. గురువు అంటే బరువైన పదార్థం. ఇంక దాన్ని మించింది లేదు. అది వరము. ఎందుకు అంటే శ్రేష్టం. మళ్ళీ శ్రేయస్, శ్రేష్టం అంటాము. శ్రేష్టం మళ్ళీ సూపర్లేటివ్ డిగ్రీ. శ్రేయస్ కంపారిటివ్. శ్రేయస్ శ్రేష్టం, వరియస్ వరిష్టం, గరీయస్ గరిష్టం అని అట్లా ఉంటాయి. ఇక్కడ మన వ్యాసుల వారు ఎక్కడెక్కడైతే కంపారిటివ్ డిగ్రీ వాడుతున్నారో అక్కడక్కడ ఆగి మనము ఆలోచన చేసుకోవలసి ఉంటుంది. ఇదే విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వరియస్ అంటే వరిష్టం వరిష్టం అంటే అన్నిటికన్నా శ్రేష్టం. శ్రేయస్. ఆ రెండిట్లో వరమైనది అని అర్థం గదా! వరియస్ అంటే ఆ రెండిట్లో వరమయింది అని అర్థం. ఇప్పుడు ఆ రెండిట్లో వరమయింది ఏది అని చూపిస్తూ భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది. అది గుర్తుకొచ్చింది నాకు. పోయిన వారము దీనికి అర్థం చెప్తూ ఉన్న సమయంలో ఈ వరియస్‌కి. ఇవాళ చూపిద్దాం అనుకున్నాను. క్షేత్రము ఒకటుంటుంది. క్షేత్రజ్ఞము అని ఒకటుంటుంది. ఇప్పుడు క్వెషన్. పాప్ క్విజ్. వింటూ ఉన్న వాళ్ళందరికీ. పోయిన వారం గూడా విన్నారు. ఇవాళ కూడా విన్నారు. వరియస్ అంటే కంపారిటివ్ డిగ్రీలో దానికన్నా ఇది వరం. దాన్ని బట్టి క్షేత్రం అని ఒకటుంది. క్షేత్రజ్ఞం అని ఒకటుందనుకోండి. ఇందులో ఏది వరియస్? అట్లానే గరీయస్, గరిష్టం అని చెప్పాను గదా! గురువని. ఇప్పుడు గురువు, గరిష్టం పక్కన పెడదాం. గరీయస్‌లో క్షేత్రం ఒకటున్నది, క్షేత్రజ్ఞం అని ఒకటున్నదనుకోండి. ఇందులో ఏది గరీయస్? మీకు ఈ పాటికే తెలిసుంటుంది. ఇదే విషయాన్ని భగవంతుడు ఇక్కడ క్షేత్రం, క్షేత్రజ్ఞం అని విభాగం చేసి ఈ రెండిట్లో ఏది గరీయస్, ఏది వరియస్, ఏది శ్రేయస్ అని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఇక్కడే 2 పద్యాల్లో. వాటిని చూద్దాము. మొదటి శ్లోకంలో ఇదం శరీరం కౌంతేయ ఇదొకటున్నది. ఓకే. 2 వస్తువులుండాలి.
ఉన్నట్టుగా అనిపిస్తున్న రెండోది కూడా ఉంది గాబట్టే కంపేర్ జేసుకోవాల్సొస్తుంది ఇప్పుడు మనకి. మనము రెండోది ఒకటున్నది, ద్వితీయం ఒకటి ఉన్నది జగత్తంతా అని అనుకుంటున్నాం గాబట్టే మనకు ఈ మొత్తం ఉపదేశం వచ్చింది. కాబట్టి ఓ కౌంతయ్య, ఇదం శరీరం అనేదో నువ్వు అనుకుంటున్నావు గదా! దాని పేరు క్షేత్రం. ఓకే. దాన్ని క్షేత్రం అనుకుందాం. ఏతద్యః వేత్తి, ఈ శరీరమన్న క్షేత్రాన్ని ఎవడు తెలుసుకుంటూ ఉన్నాడో వాణ్ణి క్షేత్రజ్ఞః అని ప్రాహుః అంటారు. తత్విదః, తత్వవేత్తలు, అదిగో ఇది దేహం ఉంది గదా! శరీరం అది క్షేత్రం. ఆ క్షేత్రంలో ఉండి జరుగుతున్నదంతా జ్ఞానంతో తెలుసుకుంటూ ఉన్నవాడెవడున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు. ఓకే. నీకిప్పుడు అర్థమైంది గదా కౌంతయ్య? క్లియర్‌గా ఉంది గదా పార్థ? ఒకటి క్షేత్రం, ఒకటి క్షేత్రజ్ఞం. ఇప్పుడు ఇందులో ఏది గరియస్? క్షేత్రజ్ఞం కదా! ఏది వరియస్? క్షేత్రజ్ఞం. ఏది శ్రేయస్? క్షేత్రజ్ఞం. ఇంతకీ ఈ వరియస్, గరియస్, శ్రేయస్ అయిన క్షేత్రజ్ఞం ఎవరనుకుంటున్నావు? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఓకే. ప్రతి క్షేత్రంలో ఉండి ఆ క్షేత్రం గురించి తెలుసుకుంటున్నది నేనే. అందుకని నేను బరువు. తెలుస్తున్నదా? నేనెందుకు గురువో, నేను ఆ రెండిట్లోకి కూడా ఆ క్షేత్రం పెట్టుకున్నావు. నువ్వేం చూస్తావు? ఆ క్షేత్రం చూస్తావు. ఆ దేహం చూసి, ఆ దేహం చాలా బరువుగా ఉంటే నా బరువు ఇన్ని కిలోలండి, అన్ని పౌండ్లండి అంటావు. ఏదో బంగారం కొనుక్కొని దాన్ని బెట్టుకొని ఇన్ని కిలోలు, ఏంటో అన్ని తులాలు అని ఏంటో అంటావు. ఏదో భూమిని బెట్టుకొని ఇంత బరువంటావు. లేదా ఇంకేంటేంటో బెట్టుకొని ఏంటేంటో అంటావు. అవన్నీ బరువంటావు కావు. అవన్నీ బరువు గాదు. అవన్నీ తేలికైన విషయాలు, అల్పమైన విషయాలు. అవన్నీ కేవలం కల. అవన్నీ మాయ. నిజంగా లేవు. అవి బరువు గాదు. అసలు యాక్చువల్ గురువైన వస్తువేంటో దెలుసా? ఇవన్నీ తెలుసుకుంటున్న నేను. నేను ఆత్మ ఏదున్నదో అది గురువు. నువ్వు ఏంటో బరువుంది శరీరం అనుకోని శరీరాన్ని చూసి అది బరువనుకుంటావు. నీ శరీరము బరువనుకుంటావు, అది గురువనుకుంటావు కాదు. పైగా నువ్వు నా గురువు అంటావు. టీచర్‌ని చూసి వాడి దేహాన్ని చూసి ఆ బరువనుకుంటావు కాదు. టీచరు ఎందుకు గురువయ్యాడు? వాడిలో అంత బరువైన జ్ఞానం ఉన్నది కాబట్టే. వాడి దగ్గర తేలికైన విషయం ఉంది. వాడి దగ్గరున్న ఇన్ఫర్మేషన్ తేలిగ్గా చాలా అల్పంగా ఉన్నదనుకో, అప్పుడు వాడు గురువు గాదు కదా! గురువుని నువ్వు గురువని ఎందుకంటావు? వాడిలో బరువైన విషయం ఉంది గాబట్టి. ఏదో విషయం ఉంటే వాడు బరువుగా ఉంటాడు. ఆ విధంగా నేను ఎందుకు గరియస్ అయ్యాను? ఎందుకు వరియస్ అయ్యాను? ఎందుకంటే నేను గాబట్టి. బరువు. జ్ఞానము, బరువు. మిగిలినవన్నీ కనిపిస్తున్నట్టుగా ఉన్నవి చాలా తేలికైన విషయాలు. అటువంటి అల్పమైన విషయాలను బెట్టుకొని కూర్చుంటావు నువ్వు. ఇంతకి. ఈ క్షేత్రమేమి, అందులో ఉన్న క్షేత్రజ్ఞుడు ఆత్మ ఏమి అన్న జ్ఞానమేదున్నదో, యత్ జ్ఞానము, తత్ జ్ఞానం, అదిరా జ్ఞానం అంటే. అదిరా జ్ఞానం అంటే. అది తెలుసుకో నువ్వు. ఇది మమ మతం. ఇది నా అభిప్రాయం. నువ్వు అది తెలుసుకో. అది తెలుసుకోవడమే జ్ఞానం అని ఆయనే జెప్పారు. ఇక్కడ మన భగవద్గీతలో చెప్పి దాన్ని మళ్ళీ అక్కడ ఆయన ఊరుకోలేదు పాపం. క్షేత్రం, క్షేత్రజ్ఞం అని జెప్పి. దాన్ని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. క్షేత్రం అంటే ఏమి? క్షేత్రజ్ఞం అంటే ఏమి? అని చాలా అందంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఇక్కడ ఇంకా క్లుప్తంగా, ఇక్కడే నేను క్లుప్తంగా చెప్తున్నాను అన్నారు గానీ, దీన్ని నేను నీకు సమాసంగా చెప్తాను విను అన్నారు. కానీ అంతకన్నా క్లుప్తంగా ఇక్కడ ఆయనే వరీయస్. ఎందుకు అంటే, ఆయన దేని గురించి చెప్తున్నారో అది క్షేత్రం. ఆ క్షేత్రంలో ఆయన ఎక్కడ ఏ రూపాన్ని తీసుకొనొచ్చారో అది క్షేత్రము. ఆ రూపంలో ఉండి ఆయన దాని గురించిన జ్ఞానాన్ని ఇస్తున్నారు గదా! అందుకని ఆయన క్షేత్రజ్ఞుడు. ఇక్కడ వరీయస్ అంటే ఎవరు? మన క్షేత్రజ్ఞుడు. నా పేరు వాసుదేవుడు అని కూడా ఇందులోనే చెప్తారాయన. తర్వాత మనం చదువుకుంటూ ఉన్న పద్యాల్లో. ఇంతకీ అటువంటి మన గురువుగారు ఇప్పుడు ఆయనే వరీయస్ గాబట్టి ఆ పేరు గూడా అదే బెట్టుకొని ఆయనే గురువై మళ్ళీ పైగా గరీయస్ మనకు వరుడై మనల్ని ఆయన వరించాడు పాపం శిష్యుడిగా. ఆయనే సొంతంగా మనల్ని శిష్యుడిగా వరించి ఆయనే వచ్చారు.
పేరు గూడా అదే బెట్టుకొని నా పేరు జ్ఞానం అని బెట్టుకున్నారు. ఆయన పేరు నా పేరు జ్ఞానం అని బెట్టుకొనొచ్చారు. ఇంతకీ ఆయన ఏదో పుట్టారు. వాళ్ళ నాన్న చాలా సంతోషించాడు. ఆ రకంగా జరుగుతూ ఉన్నది. ఆయనేంటో పెళ్లి జేసుకున్నారు. ఇంకేంటో పిల్లల్ని గన్నారు. ఒక 100 మందినో ఏంటో. అందులో ఏంటో 9 మంది వీళ్ళు, ఒకడాయన. ఈ పైన ఉన్న వాళ్ళలో ఒకాయన మొదటివాడు పెద్ద కొడుకు భరతుడు. ఈ భరతుడి కథే మళ్ళీ తర్వాత మనకు జడ భరతుడు అనొస్తుంది. ఇక్కడ మన ఋషభుల వారి కథ కాగానే ఆ ఉపాఖ్యానము ఈ భరతుడే మళ్ళీ కొన్ని జన్మలు పడతాయి ఆయనకి. ఆయనకు కొన్ని జన్మలు పడతాయి ఆయనకి మళ్ళీ జ్ఞానంతో ఆయన దాటిపోవడానికి. అదంతా ఆ ఉపాఖ్యానం మళ్ళీ మొదలవుతుంది నెక్స్ట్. ఇప్పుడు ఆయన కొడుకులెవరు, ఏమి అని కొన్ని పద్యాల్లో జెప్పారు. అది మనం చూసుకుంటూ వచ్చాము. ఇంకా తర్వాత చదువుకుంటూ వెళ్దాము. మన భగవాన్ వృషభ సంజ్ఞః ఆత్మతంత్రః స్వయం నిత్య నివృత్త అనర్థ పరంపరః కేవల ఆనందానుభవః ఈశ్వరః ఏవ పాపం. అయినా గూడా విపరీతవత్ కర్మాణి ఆరభమాణః కాలేన అనుగతం ధర్మం ఆచరేణ ఉపశిక్షయన్ అతద్విదాం సమః ఉపశాంతః మైత్రః కారుణికः ధర్మార్థ యశ ప్రజా ఆనంద అమృత అవరోధేన గృహేషు లోకం నియమయత్. మన భగవంతుడు వృషభం అన్న పేరు పెట్టుకొని వచ్చారు ఆయన జ్ఞానం. కానీ కర్మ మార్గంలో ఉన్నట్టుగా కనిపిస్తారు. ద్వే నిష్ఠే ఉన్నాయి వాటిని నేను ఇంతకు ముందు ప్రోక్తం చెప్పాను అని చెప్తూ వచ్చారు. చెప్తూ అందులో ఒక నిష్ఠ జ్ఞాననిష్ఠ, ఒక నిష్ఠ కర్మనిష్ఠ. ఇప్పుడు ఆయన జ్ఞాననిష్టలో ఉండి ఆయనే జ్ఞానమై ఉండి, పైగా కర్మనిష్టలో ఉన్నవాడిగా కనిపిస్తూ వచ్చారు. ఎందుకు అని గూడా ఇందులో చూపిస్తున్నారు. ఆయన ఆత్మతంత్రుడు. ఆయన ఏదైనా స్వతంత్రంగా చేయగలరు. ఆయన స్వతంత్రం కలిగి స్వతంత్రమన్నా, ఆత్మతంత్రమన్నా ఒకటే అర్థం. ఇప్పుడు అయినా కూడా ఆయన స్వయంగానే నిత్యము ఎప్పుడూ నివృత్త అనర్థ పరంపరలు. ఆయనకేమైనా అనర్థ పరంపరలు, అనర్థము అంటే నా అర్థం అనర్థం. అంటే పదార్థం నిజంగా లేదు అని అర్థం. నిజంగా పదార్థాలు లేకపోతే వాటిని అనర్థం అంటారు. అంటే అర్థం లేదు అని అర్థం. అది లేకపోతే దాన్ని అనర్థం అంటారు. అటువంటి అనర్థాలు లేనిపోనివన్నీ మాయ చేత కల్పించబడ్డవన్నీ ఉన్నాయి, ఉన్నాయి అన్న బుద్ధి ఆయనకున్నదా? లేదు. అదంతా నివృత్తం లేకుండా పోయిందది. ఎప్పుడు అట్లనే స్వయంగా తాను నిత్యము ఈ అనర్థాలన్నీ, ఈ పరంపరలన్నీ భార్య, భర్త, కొడుకు, కూతురు, ఇల్లు, ఏదో ఉద్యోగము, డబ్బులు, కార్లు మొదలైన అనర్థాల పరంపర అంతా ఉన్నది ఉన్నది అన్న అతత్ బుద్ధి ఆయనకు లేదు. ఎందుకు? ఆయన జ్ఞానం గాబట్టి. ఆయన అవన్నీ నివృత్తం లేకుండా ఉన్నారు. కేవల ఆనంద అనుభవం ఆయనకి. ఆనంద అనుభవం రాశీభూతమైన ఆనంద అనుభవం మాత్రము. నేను అన్న ఆనందం అయి ఉన్నారాయన. అంతవరకే. అంతే. నేను అన్న ఆనంద అనుభవం ఆయన. రాశీభూతమైన ఆనందానుభవ స్వరూపం ఆయన. కేవలం ఈశ్వరుడాయన. కానీ పాపం ఇప్పుడు ఇదిగో అతత్ విదాం అతత్వేత్తలుంటారు. అతత్‌ని చూసు తత్వవేత్తలు గాదు వీళ్ళు. తత్తు గురించిన వేదనము తెలుసుకోవడం లేదు. అతత్ తెలుసుకుంటారు. అతత్ లేనిపోనివన్నీ ఉన్నాయి, ఉన్నాయనుకుంటారు. భార్య ఉంది, భర్త ఉంది, కొడుకుంది, కూతురుంది, ఇల్లుంది, పిలుకులుంది అని లేనిపోనివన్నీ ఉన్నాయి, ఉన్నాయని ఉన్నట్టుగా తెలుసుకునే వాళ్ళెవరున్నారో వాళ్ళందరూ అతత్వ విధులు. ఇంక అతత్వ విధులున్నారు. వీళ్ళకి ఉపశిక్షణ వాళ్ళ ఉపసమీపే వాళ్ళ దగ్గరే కూర్చొని శిక్షణ, ట్రైనింగ్ ఇవ్వాలి. ఉపదేశము అంటే ఏమి? ఉపదేశం అంటే ఆదేశము, సందేశము, వాక్ అని అర్థం. మాటలతో చెప్పడము. ఆయన గురువుగారుగా మనకు మాటలతో చెప్పి నేర్పిస్తే ఉపదేశం చేస్తూ ఉంటారు.
ఆయన తనే ఆచరించి చేసి చూపిస్తూ ఉన్నారు అంటే ఉపశిక్షణ మనకు శిక్షణ ట్రైనింగ్ ఇస్తారు. ఎట్లా ఆచరించాలి అని చూపించి నేర్పిస్తారు. అది చెయ్యని అతత్వ విధులున్నారు. వీళ్ళందరూ పాపం పుస్తకం పెట్టుకొని కూర్చున్నారు భాగవతం వీళ్ళకి నేర్పిద్దాం పట్టు అని. కాలేన అనుగతం ధర్మం. ఏ కాలానికి ఏ విధంగా దాన్ని అనుసరించి ధర్మాన్ని ఆచరించాలి అని తన ఆచరణైనా తను ఆచరించి చూపించాలి అని నిర్ణయించుకునే గదా! ఈ రూపం తీసుకొనొచ్చారు. అందుకనే విపరీతవత్ ఆయన కేవలం జ్ఞాన స్వరూపము. ఆయన పేరే జ్ఞానం అని బెట్టుకున్నాడు. ఆత్మతంత్రుడు స్వయంగా ఎప్పుడు అనర్థాలకి దూరంగా ఉంటారు ఆయన. కేవల ఆనంద అనుభవమై ఉండి కూడా విపరీతవత్ ఏదో దానికి వేరుగా ఉన్నట్టుగా కర్మల్లో ఉన్నట్టు. జ్ఞానం అన్న పేరు కాస్త కర్మగా మార్చుకొని, ఆత్మతంత్రుడు కాస్త ఏదో పరతంత్రుడిగా, నిత్యము నివృత్త అనర్థ పరంపరుడై ఉండి గూడా, నిత్యము ఏవేవో పదార్థాలన్నీ ఉన్నట్టుగా, ఉద్యోగాలు చేస్తున్నట్టుగా, బిడ్డల్ని పెంచుతున్నట్టుగా, ఏంటేంటో ఉన్నట్టుగా, వీటన్నిటికి విపరీతంగా కర్మల్లో ఉన్నట్టుగా, రకరకాల కర్మలన్నింటినీ ఆరభమాణః మొదలుబెట్టి చదువుకుంటూ ఉన్నాను. గురువుగారు హోంవర్క్ ఇచ్చారు చేశాను. ఎగ్జామ్ రాసాను. అదిగో పెద్దవాడినయ్యాను. పెళ్లి చేసుకున్నాను. పిల్లల్ని కన్నాను. రాజ్యపాలన చేస్తున్నాను. ఏంటో అవన్నీ ఏంటేంటో అవన్నీ నిజంగా ఉన్నట్టుగానే చేస్తూ వస్తూ ఉన్నారు. ఆయన ఇంతకీ ఆ చేస్తూ ఉన్న సమయంలో గూడా ఎట్లా చేస్తున్నారు? సమంగా ఉంటారాయన. ఎప్పుడు సమంగా ఆత్మస్థితిలోనే ఉంటారు. అసమంగా, విషమంగా నాకెక్కువైంది, నాకు తక్కువైంది. నాకు ఇంకేంటో కావాలనుంది. అందుకని పోయి నాకు ఈ ఉన్న రాజ్యం సరిపోలేదు. ఇంకా రాజ్యాలు తెచ్చుకుంటాను. ఉన్న ఉద్యోగాలు సరిపోలేదు. ఇంకా పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటాను. జీతం సరిపోవట్లేదు. వాడికన్నా ఎక్కువ జీతం కావాలి. ఇంకా ప్రయత్నం చేస్తాను. అట్లాంటివి లేవు. ఎక్కువ తక్కువ లేవు. ఉన్నదంతా ఒకటే అనే ఆత్మస్థితిలో సమంగా అట్లానే ఉంటారాయన. ఇంత చేస్తూ గూడా ఏదో విపరీతవత్తు మనకు కనిపిస్తది ఏదా మామూలు మనిషి కర్మలు చేస్తున్నట్టు కనిపించినా గూడా, మళ్ళీ దీనికి సంబంధించిన శ్లోకం మనకు భగవద్గీతలో ఉన్నది. మనిషి దేహాన్ని ఆశ్రయించానని ఏదో వీళ్ళు అనుకుంటూ ఉంటారు అని ఏదో ఒక శ్లోకం ఉంటుంది. సరే, ఆ రకంగా ఉన్నట్టుగా ఇది ఏంటో కర్మలు చేస్తూ ఎందుకీ చేయడం అంటే, ఇట్లా చెయ్యాలి. ఏ కాలంలో ఆ కాలం. నువ్వు పెళ్లి చేసుకుంటావు, ఇంకా పిల్లల్ని కంటావు, చచ్చిందాకా ఇంకా గృహస్థాశ్రమంలోనే ఉంటే ఎప్పుడు బాగుపడతావో? ఎప్పుడో ఒకప్పుడు వానప్రస్థం సన్యాసం తీసుకోవద్దు. కర్మల్ని ఎప్పుడో ఒకప్పుడు సన్యాసం చెయ్యొద్దు అని ఆయన అట్లా నేర్పిస్తూ, ఆయన చేసి చూపించి, చెప్పి నేర్పించి, మనల్ని ఆ మార్గంలో నడపడం కోసము. అందుకని సముడై, ఉపశాంతుడై, ఇంద్రియాలు మొత్తం అన్నీ ఉపశమించి ఉండగా, మైత్రీ భావనతో, మైత్రి మొదలైన రకరకాల లక్షణాలు ఉంటాయి. సాకారంగా ఒకవేళ భగవత్తత్వం వస్తే సత్వానికి కొన్ని లక్షణాలుంటాయి. మైత్రి, కరుణ మొదలైనవి. ఆ విధంగా ఉంటూ ధర్మార్థ యశ ప్రజ ఆనంద అమృత అవరోధం. ఇంక అన్నీ సాధించినట్టుగా. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మాలు రాజుగా, భర్తగా, తండ్రిగా, పుత్రుడిగా, ఇంకేంటోగా ఆ ధర్మాలు. రకరకాల కర్మలు. అర్థము, ధన సంపాదన మొదలైనవి. ఉద్యోగాలు చేయడం అవన్నీ. యశస్సు, ప్రజానందము పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడము. కామము. తర్వాత అమృతావరోధము. అమృతం అంటే మోక్షాన్ని పొందడము. కాబట్టి ధర్మ, అర్థ, కామ, మోక్షాలన్నింటినీ కూడా ఈ లోకానికి అంటే ఈ జనానికి ఆ గృహాల్లోనే ఉంటూ ధర్మార్థ, కామ, మోక్షాలు అన్నింటినీ ఎట్లా సాధించాలి అని నియమయత్ ఆయన నియమాలన్నీ ఆచరించి, చూపించి, నేర్పిస్తూ వచ్చారు. యత్ యత్ శీర్షాణ్యాచరితం తత్తత్ అనువర్తతే లోకః. యత్ యత్ ఏదేదైతే శీర్షణ్యము శిరోధార్యమై ఉంటుందో అటువంటి ఆచరణలను తత్ తత్ దాన్ని దాన్ని లోకము అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన శ్లోకం కూడా మళ్ళీ మనకు భగవద్గీతలో ఉంటుంది. ఇందులో ఏవేవి ఉన్నాయో
ఇది మళ్ళీ మనము చదువుకునే భగవద్గీతలో ఇక్కడ ఈ భగవంతుడు ఏమి చేసి చూపిస్తున్నారో, ఏమి చెప్పి నేర్పిస్తున్నారో వాటి గురించిన ప్రతి శ్లోకం ఒకటి భగవద్గీతలో మనకు తెలుస్తూనే ఉంటుంది. నేను అర్థం చెప్తూ ఉంటే ఇక్కడ. ఏదేదైతే మహాత్ములు ఆచరిస్తారో దాన్నే లోకమంతా అనుసరించి ప్రవర్తిస్తుంటుంది. నాకేం అవసరం అర్జున? నాకేం అవసరం నేను ఇవన్నీ చెయ్యడము? కానీ చేసినట్టుగా ఉంటాను. ఎందుకు? ఎందుకు అంటే అదిగో మహాత్ములు ఆచరించిన మార్గాన్ని మిగిలిన వాళ్ళందరూ అనుసరిస్తారు. అందుకని చెయ్యవలసి ఉంటుంది. ఉత్సీదేయుః ఇమే లోకాః అని ఏంటో ఇంకో వేరే పద్యాలు గూడా ఉంటాయక్కడ. కాబట్టి యద్యపి స్వవిదితం సకల ధర్మం బ్రాహ్మం గుహ్యం బ్రాహ్మణైః దర్శిత మార్గేణ సామాదిభిః ఉపాయైః జనతాం అనుశశాస. యది అపి ఆయనకు నిజంగా తెలియవా ఇవన్నీ ధర్మాలు? బ్రాహ్మం తెలుసు, గుహ్యం తెలుసు. బ్రాహ్మం అంటే వేదంలోని సకల ధర్మాలు. గుహ్యం అంటే ఉపనిషత్తులోని స్వధర్మం మొత్తం. బ్రాహ్మం గుహ్యం అంటే వేదోపనిషత్తుల్లోని ధర్మాలు మొత్తం ఆయనకి స్వయంగానే తెలిసి ఉన్నా కూడా, ఇప్పుడు ఆయన కర్మ మార్గంలో ఉన్నట్టుగా, క్షత్రియుడై ఉన్నట్టుగా, ఏదో గృహస్థుడై ఉన్నట్టుగా ఉంటూ ఉన్నాడు. ఆచరించి మనకు చూపిస్తున్నాడు గాబట్టి, అట్లానే నాకన్నీ తెలుసని ఎట్లా చెప్తాడు? వేణుడు చెప్పినట్టు. నాకన్నీ తెలుసు, నాకు మొత్తం తెలుసు అంటే వేరే రకంగా బ్రాహ్మడిగా, గురువుగారిలాగా రావాలి. ఇక్కడ క్షాత్రంలో అంటే కర్మ మార్గంలో ఉన్నట్టుగా ఆయన గృహస్థుగా వచ్చాడు గాబట్టి, దానికి అనుగుణంగానే బ్రాహ్మలున్నారు, పురోహితులున్నారు, మంత్రులున్నారు, అమాత్యులున్నారు. వాళ్ళు నాకు మార్గనిర్దేశం చేస్తారు. నేను రాజుగా ఉండి రాజ్యపాలన చేస్తూ ఉన్నప్పుడు నా పురోహితులు, మిగిలిన పండితులందరూ నాకు మార్గాన్ని చూపిస్తూ ఉంటే, వాళ్ళు చూపించిన మార్గంలోనే నేను సామాదిభిః ఉపాయైః సామదాన భేద దండ ఉపాయాలు ఏది మంచిది అని వాళ్ళు నాకు మంచి చెడు చెప్తారు. ఎందుకంటే మినిస్టర్స్ వాళ్ళున్నప్పుడు చెప్తారు, గురువులు చెప్తారు, పురోహితులు చెప్తారు. అవన్నీ విని వాళ్ళు చెప్పినట్టుగా నేను ఆచరిస్తున్నాను అని కూడా ఆయన ఇట్లా చెయ్యాలి అని ఆయన చేసి చూపిస్తారు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యకు. నువ్వు సొంతంగా ఆలోచించుకున్నట్ల ప్రయత్నం చేయకు. అన్నీ నాకు తెలుసనకు. పెద్దలున్నారు, గురువులున్నారు, మహాత్ములున్నారు. వాళ్ళని చూసి అట్లా నువ్వు ఆచరిస్తూ వెళ్ళు అని జనతాం అనుశశాస. జనులకు ఆయన అనుశాసనము చేస్తూ వచ్చారు. అందుకు ఆయన ద్రవ్య దేశ కాల వయ శ్రద్ధ ఋత్విక్ వివిధ ఉద్దేశ ఉపచితైః సర్వైః అపి క్రతుభిః యథా ఉపదేశం శతకృత్వః ఇయాజ. ఆయన ధర్మంగా రాజ్యపాలన చేస్తూ గురువులు, పురోహితులు ఎట్లా చెప్పారో అట్లా సామదాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి రాజ్యాన్ని శాసిస్తూ ఉన్నారాయన. రాజ్యపాలన చేస్తూ ఉన్నారు ఒకవైపు. ఇంకొక వైపు మళ్ళీ రాజులు, యజ్ఞాలు, యాగాలు అవన్నీ చెయ్యాలి గదా! ప్రజా సంరక్షణ కోసము. అందుకని ఏ ఏ ద్రవ్యాలతో, ఏ ఏ దేశాల్లో, ఏ ఏ ప్రదేశాల్లో అంటే ఇదిగో సరస్వతి నది పక్కన, సముద్రం పక్కన లేదా పలాని తూర్పు సైడు అని అట్లా ఏమి జెప్పారో, ఏ కాలంలో ఇదిగో పలాని తిథి రోజున, పలాని ముహూర్తంలో, ఏ వయసులో ఈయన నువ్వు ఈ వయసులో ఉన్నావు కాబట్టి పెళ్లి చేసుకో, ఇదిగో పిల్లల్ని గను, అదిగో ఏదో యుద్ధాలు ఈ సమయంలో యుద్ధం చేయడం మంచిది ఇట్లాంటివి. అంత శ్రద్ధతో వాళ్ళు ఏ విధంగా శ్రద్ధగా చేయమన్నారో అంత శ్రద్ధతో, ఋత్వికులు ఎట్లా చెప్పారో అట్లా, వివిధ ఉద్దేశాలతో, రకరకాల ఉద్దేశాలు, ఏవో దేవతల్ని ఉద్దేశించి, ఈ దేవతను ఉద్దేశించి, ఇంద్రుడిని ఉద్దేశించి వర్షాలు కురవడం కోసం మనం ఈ యాగాలు జెయ్యాలి. ఏదో పంటలు పండడం కోసం ఈ దేవతను ఉద్దేశించి మనం ఇదేంటో జెయ్యాలి అని వాళ్ళు జెప్తారు. వేదాల్లో ఉన్న యజ్ఞాలన్నీ మన ఋత్వికులు, గురువులు చెప్తారు. వాళ్ళెట్లా జెప్పారో అట్లా. వాళ్ళు చెప్పిన ద్రవ్యాలు తీసుకొనొచ్చి, భూరి దక్షిణలతో, వాళ్ళు చెప్పిన ప్రదేశంలో, వాళ్ళు చెప్పిన కాలంలో, వాళ్ళు చెప్పిన ముహూర్తంలో, వాళ్ళు చెప్పిన పద్ధతిలో, వాళ్ళు చెప్పిన విధంగా శ్రద్ధగా తను ఏ వయసులో ఏవి జెయ్యాలో అవన్నీ గూడా చేస్తూ, ఆయా దేవతల
యాగాల వల్ల ఉపచితము సంపాదించుకోబడ్డ సర్వాన్ని బెట్టి మళ్ళీ, ఇదిగో నువ్వు ఇట్లా చేసావంటే ఇవన్నీ వస్తాయంటే చాలా వస్తాయి మరి. వాటన్నింటిని పెట్టి క్రతువులతో యథా ఉపదేశం మళ్ళీ గురువులు, పురోహితులు, ఋత్విక్కులు, పండితులు, బ్రాహ్మలు ఎట్లా ఉపదేశం చేశారో అదే విధంగా శతకృత్వః ఒక 100 సార్లు 100 యాగాలు కూడా ఆయన ఇయాజ చేస్తూ వచ్చారు. ఎందుకు ఆయన రాజుగా వచ్చారు, క్షత్రియుడిగా వచ్చారు. మనకు రెండే 2. ఒకటి బ్రాహ్మము, ఒకటి క్షాత్రము. అంటే 4 ఉన్నాయి కదండీ! శూద్రము, వైశ్యం గూడా ఉంది గదా! అంటే అవి మళ్ళీ కర్మల్లోకొచ్చిన తర్వాత ఇంక మళ్ళీ 4 ముక్కలు జేసుకోవచ్చు. కానీ కర్మల్లోకొచ్చినాక 4 భాగాలు చేసి 4 విధాలుగా చెప్పుకోవడం గాదు. అంతకన్నా పై లెవెల్‌లో మొత్తం ఉన్నవి రెండే. బ్రాహ్మము, క్షాత్రము. బ్రహ్మ మార్గం అంటే జ్ఞాననిష్ట. క్షాత్రం అంటే కర్మనిష్ట. ఆయన క్షాత్రంలో ఉన్నారు అంటే కర్మనిష్టలో, కర్మ మార్గంలో ఉన్నట్టుగా కర్మలు చేస్తూ ధర్మంగా చూపిస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన చేయవలసినవన్నీ చేస్తూ వచ్చారు. భగవతా ఋషభేణ పరిరక్ష్యమాణః ఏతస్మిన్ వర్షే న కశ్చన పురుషः వాంఛతి అవిద్యమానం ఇవ ఆత్మనః అన్యస్మాత్ కథంచన కిమపి కర్హిచిత్ అవేక్షతే భర్తరి అనుసవనం విజృంభిత స్నేహ అతిశయం అంతరేణ. మన భగవంతుడో, ఋషభుడో, మన గురువుగారు మన జ్ఞానము ఇప్పుడు కర్మగా ప్రవర్తిస్తూ ఉండగా, ఈయన ఏతస్మిన్ వర్షే ఆయన వర్షము, ఆయన రాజ్యాన్ని అట్లా పరిరక్ష్యమాణః పరిరక్షిస్తూ ఉండగా, ఆయన రాజ్యంలో కశ్చన ఎవ్వడు ఒక్క మనిషి గూడా అవిద్యమానం ఇవ ఏదో తనకేంటో తక్కువైందన్నట్టుగా ఏది గూడా నా వాంఛతి కోరుకోడు. ఆయన రాజ్యంలో ప్రతి వాడికి ఏది కావాలో అది అందుతూనే ఉంటుంది సమయం సమయానికి. నీళ్లు సరిగ్గా లేవు, పంటలు సరిగ్గా పండట్లేదు, వానలు సరిగ్గా కురవట్లేదు, భోజనానికి ఇబ్బందిగా ఉన్నది, ప్రజలు చాలా వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు అని ఇటువంటివి ఏమీ లేవు. ఒక్కడు గూడా అయ్యో! నాకేదో తక్కువయింది అని ఫలాంది కావాలి అని కోరుకోవలసిన అవసరం లేకుండా ఉన్నదక్కడ. అంత గొప్పగా ఆయన రాజ్యపాలన చేస్తూ ఉన్నారు. అట్లానే అక్కడ కథంచన ఏ విధంగా గూడా కిమపి దేని గురించి గూడా కర్హిచిత్ ఎప్పుడూ గూడా ఎవ్వడూ గూడా అన్యస్మాత్ వేరే వాడి నుంచి ఆత్మనః తనకి ఏదో గావాలి అని నా అవేక్షతే చూడనే చూడడు. వాడికి సొంతంగా ఏదో తక్కువైంది అనుకోడు. నాకిది కావాలి అనుకోడు. నాకన్నీ ఉన్నాయి అని సంతోషంగా, శాంతంగా, సుఖంగా ఉంటాడు ప్రతివాడు. నాకేదో తక్కువైందని తపించిపోవడం లేదు. అట్లానే పక్కవాడికి ఏదో ఉన్నది, నాకింకా గావాలి, వాడికున్నది నాకు గావాలి అని ఎప్పుడూ గూడా, ఎక్కడా గూడా, ఎవ్వడు గూడా, దేని గురించి గూడా అనుకోరు. వాడు వాడికున్నది సంతోషంగా, శాంతిగా, సుఖంగా అనుభవిస్తూ, జీవిస్తూ ఉంటాడు. ఈయన రాజ్యంలో ప్రతివాడు. వాడికేదో తక్కువైందనుకోడు, పక్కవాడిది కావాలి అనుకోడు. కానీ ఒకటనుకుంటారు పాపం వాళ్ళు. కానీ వాళ్ళు ఒకటి కావాలనుకుంటారు. ఇంత ఉండి వాళ్ళు ఒకటి కావాలనుకుంటారు. ఏమి అంటే, అదిగో భర్తరి వాళ్ళ భర్త, వాళ్ళ ప్రభువెవడున్నాడో రాజు మన గురువుగారు, మన ఋషభుల వారు, ఆయన పట్ల తమకు అనుసవనం ప్రతి దినము స్నేహాతిశయము, ప్రేమ అంతకంతకు అతిశయించిన ప్రేమ విజృంభిస్తూ ఉండాలి అని మాత్రం వాళ్ళు యాప్పుడు కోరుకుంటూనే ఉంటారు. తదంతరేణ అది కాక వేరే ఇంకేది కోరుకోరు పాపం. మా ప్రభువు, మా రాజుగారు ఆయనకు మా పట్ల, మాకు ఆయన పట్ల రోజు రోజుకి ప్రేమ అతిశయిస్తూ ఉండాలి, విజృంభిస్తూ ఉండాలి అని మాత్రం కోరుకుంటారు పాపం. అది కాక నాకేంటో గావాలి అని ఎవ్వడు అక్కడ గూడా అనుకోరు. అంత గొప్పగా ఆయన పాలన చేస్తూ ఉన్నారు.
సహ కదాచిత్ ఒకానొక సమయంలో అటమానః భగవాన్ వృషభः బ్రహ్మావర్తగతః బ్రహ్మర్షి ప్రవర సభాయాం ప్రజానాం నిశామయంతీనాం ఆత్మజాన్ అవహితాత్మనః ప్రశ్రయ ప్రణయ భర సుయంత్రితాన్ అపి ఉపశిక్షయన్ ఇతి హా ఉవాచ. సహాయన మన భగవాన్ ఋషభుల వారు గురుగారు కదాచిత్ ఒకానొక సమయంలో బ్రహ్మావర్తగత బ్రహ్మావర్త దేశంలో తిరుగుతూ ఉన్నారు అటమానః. ఆయన అటాటా తిరుగుతూ ఉన్నారు. మన ఋషభుల వారు అటాటా తిరుగుతూ ఉన్నారు. ఒకానొక సమయంలో బ్రహ్మావర్త దేశానికి వెళ్ళారు. ఆ బ్రహ్మావర్తానికి వెళ్ళి అక్కడ బ్రహ్మర్షులందరూ బ్రహ్మర్షి శ్రేష్ఠులందరూ సభ తీర్చి వాళ్ళు పాపము ఆత్మ విచారణ ఏదో చేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటో మాట్లాడుకుంటున్నారు. ఆ సభలో ప్రజలందరూ కూడా ఉండి వీళ్ళు బ్రహ్మర్షులందరూ ఆ ప్రవర అంటే ఆ వరిష్టము వరమైన వాళ్ళందరూ ప్రకృష్టంగా వరమైన వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఏంటో మాట్లాడుకుంటూ ఉంటే ఆ సభలో ప్రజలు కూడా కూర్చుని ఉన్నారు. వాళ్ళందరూ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వింటూ ఉన్నారు. ఈయన అటాట తిరుగుతూ ఒకానొక సమయంలో ఆ బ్రహ్మవర్తానికి వెళ్ళి అక్కడ బ్రహ్మర్షుల సభలోకి వెళ్ళారు. అక్కడ ప్రజలందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ నిశామయంతినాం వింటూ ఉండగా అక్కడే ఆయన కొడుకులు కూడా కూర్చునున్నారు. ఆయన 100 కొడుకులు కూడా అక్కడ కూర్చొని వాళ్ళు కూడా ఈ బ్రహ్మర్షులు మాట్లాడుకుంటూ ఉంటే వింటూ ఉన్నారు. అప్పుడు తన కొడుకులు ఆ విధంగా అవహితాత్మనః అవహితమైన వాళ్ళ చిత్తములన్నీ ఏకాగ్రమై ఉండగా వాళ్ళు సమాహితమైన మనస్థితితో ఉన్నారు అని చూసుకుని ఆత్మజాన్ తన కొడుకులకు ఉపదేశం చేద్దాము. వీళ్ళందరూ వింటున్నారు గదా! ఒకవైపు బ్రహ్మర్షులు వాళ్ళందరూ వింటున్నారు. ఒకవైపు ప్రజలందరూ వింటున్నారో, ఇదే సమయంలో నా బిడ్డలకు నేను ఉపదేశం చేద్దాము. నా కొడుకులకు, నా పుత్రులకు నేను ఉపదేశం చేసినట్టుగా ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ గూడా వింటూ ఉంటారు. అవసరమై ఉంటుంది అని ఆయన. ఎందుకు ఈ బ్రహ్మర్షులందరూ వీళ్ళెవరు మనకు ఈ ఋత్వికులు వీళ్ళందరూ పాపం కోరుకున్నారు. ఈ ఋత్వికులు వీళ్ళందరూ గూడా వీళ్ళ నాన్న యాగం చేసుకుంటూ ఉన్నాడు గదా! నాకు పుత్రుడు గావాలి అని ఎటువంటి కొడుకు మళ్ళీ పైగా నాకు ఏకంగా భగవంతుడి లాంటి కొడుకు కావాలి అని వాళ్ళ నాన్న కోరుకుని వీళ్ళని అడిగి యజ్ఞం చేయించాడు. వాళ్ళు పాపం ఆ యజ్ఞమంతా చేసి ఈయనకు గావాలటండి. నీలాంటి కొడుకు గావాలట అంటే, నాలాంటి కొడుకు పుట్టేందుకు అవకాశం లేదు. రెండో వాడు లేడు. నేనే ఉంటాను. కాబట్టి నేనే వస్తాను అని చెప్పారు గదా! అప్పుడే ఆయన తీర్మానించుకున్నారు. వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళకి నేర్పించాలి అని అప్పుడు కొంచెం నేర్పించారు. రెండోది లేదు. ఉన్నదంతా ఒకటే. ఆ ఒక్కటే ఎన్ని రూపాలైనా వేసుకొనొస్తుంది అని ఆయన అప్పుడు కొంచెం చెప్పారు. కానీ దాన్ని ఇంకా విస్తారంగా జెప్పాలని నిర్ణయించుకున్నారు కదా! వాళ్ళ నాన్నకి కొడుకుగా పుట్టడము ఒక పని. ఆయన వరంగా కోరుకున్నాడు. అది ఇచ్చేసాడు. అయితే వీళ్ళు పాపం అడగడం గూడా చేతగాకుండా ఉన్నారు గాబట్టి వీళ్ళకి ఉపదేశం చేయాలని ఈయనే వరించాడు గదా! వాళ్ళని శిష్యులుగా. అందుకని. వాళ్ళక్కడ కూర్చున్నారు. దొరికారు వీళ్ళందరూ వీళ్ళకిప్పుడు ఉపదేశం జేయడానికి సమయం ఆసన్నమయింది అని ఆయన తన కొడుకులకు చెప్తున్నట్టుగా ఆ నెపంతో చెప్తూ ఉన్నారు. ఆయన కొడుకులెట్లా ఉన్నారు పాపము? ప్రశ్రయ ప్రణయభర సుయంత్రితాన్. ప్రశ్రయము చాలా వినయంతో, ప్రణయము ఎంతో ప్రేమతో వాళ్ళు తన తండ్రి పట్ల ఎంతో ప్రేమతో, ఎంతో వినయంతో భరము నిండి ఉన్నారు. సుయంత్రితము చక్కటి శిక్షణ. ఈయన ఇప్పుడు చెప్పబోతూ ఉన్న కేవలము ఏకత్వాన్ని బోధించే ఆత్మతత్వ ఉపదేశాన్ని పట్టుకోవడానికి కావలసిన విధంగా వాళ్ళు శిక్షణ పొంది ఉన్నారు. అందుకు కావలసిన మనస్థితితో ఉన్నారు. అందుకని అటువంటి వాళ్లకు ఉపశిక్షయన్నాయన ఉపశిక్షణ. ఆయన ఉపదేశము, శిక్షణ, అనుశాసనం చెయ్యాలి అని నిర్ణయించుకుని వాళ్ళతో ఇతిహ ఉవాచ ఈ విధంగా చెప్తూ ఉన్నారు అన్న చోట ఈ అధ్యాయం పూర్తయింది మనకు. ఇంకిక్కడి నుంచి మన ఋషభుల వారి ఉపదేశమే ఉంటుంది. ఇంకిక్కడి నుంచి చివరి దాకా మనకు అదే ఉంటుంది. ఆయనే ఎంత లోతుగా చెప్తారో, అయితే ఎంత చెప్పినా గూడా
ఈయన చెప్తూ ఉన్న విషయాలు మళ్ళీ ప్రతిదీ భగవద్గీతలో మనము కృష్ణార్జున సంవాదంలో ఏమి చూస్తామో అవే ఉంటాయి. ఇక్కడ ఈ భగవద్గీత ఉపదేశం మన ఋషభుల వారు ఆయన పుత్రులకు, అక్కడున్న బ్రహ్మర్షులకు, ప్రజలకు ఏమి చేస్తున్నారో, మళ్ళీ అక్కడ అదే భగవంతుడు కృష్ణార్జున సంవాదంగా ఏం చెప్పారో అవే ఉంటాయి. మనము ఆ పద్యాలు కూడా కోరిలేట్ చేసుకుంటూ చూస్తూ వెళ్ళొచ్చు. ఒక్కొక్క చోట కృష్ణార్జున సంవాదం అన్న భగవద్గీతలో ఇంకా కొంచెం విస్తారంగా ఉంటుంది. ఇక్కడ ఇంకా కొంచెం అక్కడ చెప్పేసాను గదా అనుకున్నవి కొంచెం ఇక్కడ చెప్తూ వెళ్తారు. నెమ్మదిగా కొంచెం చెప్తారు. అక్కడ మిగిలింది గూడా చూసుకోవచ్చు. లేదా ఇక్కడ కొంచెం ఎక్కువ విస్తృతిగా చెప్తారు. దాన్ని ఇక్కడే చూసుకోవచ్చు. అన్ని విధాలుగా గూడా ఇంకొక భగవద్గీత ప్రవచనము మొదలవ్వబోతూ ఉన్నది మనకు చూస్తూ వెళ్దాం. ఈ 5దో అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆయన ఇంతవరకు ధర్మార్థ కామ మోక్షాలను ఎట్లా సాధించాలేమి కదా! ఏ కాలంలో ఏ ఆశ్రమాన్ని స్వీకరించి ఏ విధంగా ఆ ధర్మాలను ఆశ్రమ ధర్మాల్ని పాటించాలి అని చూపించారు. ఆచరించి ఇంకిక్కడి నుంచి ఆయన మళ్ళీ ప్రవచనం చేస్తూ ఉన్నారు. ఋషభుల వారు చెప్తూ ఉన్న ఉపదేశం. నా అయం దేహః దేహభాజాం నృలోకే కష్టాన్ కామాన్ అర్హతే విట్భుజాం యే తపః దివ్యం పుత్రకాః येन సత్వం శుద్ధ్యేత్ యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం తు అనంతం. ఓ పుత్రాః, పుత్రకాః అంటే పిల్లల్లారా, బాబుల్లారా అని కొడుకులను పిలుస్తూ ఉన్నట్టుగా ఆయన తన కొడుకులకు, ప్రజలకు, బ్రహ్మర్షులకు అందరికీ కూడా ఉపదేశం చేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, పుత్రులారా, అయం దేహం, ఈ దేహం చూసుకున్నావు గదా! ఈ దేహము ఇదిగో ఈ విధంగా కామాన్ కోరికలతో ఉండి వాటిని సాధించడం కోసము కష్టాలను పొందుతూ ఉండడానికి నా అర్హతే, దానికి ఆ అర్హత లేదు. అది అందుకు తగింది. అందుకోసము లేదు. ఈ దేహము మనకు అందుకోసం లేదు. దేహభాక్కులుంటారు. దేహభాజం అంటే దేహాన్ని భజనము పొందిన వాళ్ళెవరున్నారో, దేహధారులెవరున్నారో, దేహం ధరించిన వాళ్ళు, అవి ఏవైనా కావచ్చు. దేహాన్ని తెచ్చుకోవడము ఏవైనా కావచ్చు. మనుషులకి, చీమలకి, పశువులకి, పక్షులకి, పురుగులకి అన్నింటికి ఉంటాయి దేహాలు. ప్రతి దానికి ఉంటాయి దేహాలు. అయితే ఆ దేహాలు ధరించినంత మాత్రాన కర్మలు చేస్తూ కోరికలతో ఉండి కష్టాలు పొందుతూ ఉండడం కోసమేనా? అంతకోసం మాత్రమే ఉన్నదా? కావాలంటే పశుపక్షులుగా పుట్టినవేవైనా అట్లా ఉండొచ్చు. కానీ నృలోకే మనుష్య దేహాన్ని పొందితే ఆ నృలోకంలో దేహాన్ని పొందినవాడు కోరికలతో ఉండి కష్టాలు పొందడం కోసమే ఆ దేహాన్ని వాడడానికి వీల్లేదు. అంత మాత్రానికే కాదదున్నది. కావాలంటే ఏవైతే విడ్భుజాలుంటాయో, విట్ అంటే మలము. ఆ మలంలో జన్మించేవి కూడా ఉంటాయి. అంటే పేడ పురుగుల్లాంటివి గూడా ఉంటాయి. వాటికి కూడా దేహమున్నది. పేడ పురుగుల్లాంటి వాటికి గూడా దేహాలుంటాయి. చీమలకు ఉంటాయి. మిగిలిన పురుగులకు ఉంటాయి. దేనికైనా ఉంటాయి. అయితే ఏ దేహమైనా సరే ఉన్నది అంటే, అది పరమార్థంగా ఏమనుకుంటుంది? అదిగో నేనొకటున్నది, నాకింకొకటి ఇట్లాంటిదే అపోజిట్ సెక్స్ ఒకటి చూసుకొని, వాటితో కలిసానంటే, ఇంకా అట్లాంటివే మళ్ళీ పిల్లలు పుడతాయి అని కోరుకుంటూ ఉంటాయి. ఏ దేహంతో ఉన్న జీవైనా సరే, ప్రాణి ఏదైనా సరే, ఇంకో ప్రాణితో కలిసి వేరే ప్రాణులను కల్పిస్తూ ఉంటాయి. ఎంతసేపటికి ఇదే ఉంటుంది. దాని పేరు కేవలము జీవభావము. జంతువులు ఏవైనా ఇట్లానే చేస్తాయి. జంతువంటే జన్మించిందేదైనా జంతువు. ఏదో భార్యాభర్త కలిసి పెళ్లి చేసుకొని, కాపురం చేసి, పిల్లల్ని కని పెంచడము చాలా ఘనకార్యమని చెప్పడానికి వీల్లేదు. చాలా అల్పము. మనుషులకే గాదు, ఏ జంతువుకైనా అదే లక్షణము. వాడొకవేళ అంతే చేస్తున్నాడు, అక్కడికే ఆగాడంటే వాడు కూడా జంతువే. ఒక చోట మన కృష్ణ, అర్జున సంవాదంలో జంతువని గూడా పిలిచారాయన. జన్మ తీసుకొనొచ్చి ఇంకొక జంతువుని చూసుకొని, దాంతో కూడి ఇంక కొన్ని జంతువుల్ని కన్న ఏదైనా జంతువే. జంతు లక్షణం అది. జన్మ తీసుకున్న దాని లక్షణం అంతే ఉంటుంది.
అయితే ఒకవేళ మనిషిగా 2 కాళ్ళు, 2 చేతులతో ఉండి, మనసు పెట్టి, బుద్ధి పెట్టి ఆలోచించేవాడెవడున్నాడో 2 కాళ్ళు, 2 చేతులు ఉన్నాయి. మిగిలిన బాడీ పార్ట్స్ ఉన్నాయి గాబట్టి వాడు మనిషి అని చెప్పడానికి వీల్లేదు. వాడు మననం చేస్తే వాడు మనిషి. వాడు ఆత్మ విచారణ చేస్తున్నాడంటేనే వాడు మనిషి. వాడు ఆత్మ విచారణ చేయట్లేదంటే, వాడు మనసు దాని కోసం వాడట్లేదు అంటే, మననం చేయడం కోసం మనసు వాడట్లేదు అంటే, వాడు మనిషి గాదు. వాడు ఇంక జంతువే. ఎటువంటి జంతువు ఏదైనా గావచ్చు. ఏదైనా జంతువే. పేడ పురుగు గూడా జంతువే. పెద్ద విషయమేంటి? అందుకోసమా నువ్వు దేహాన్ని వాడుతున్నది? పెళ్లి చేసుకొని, కాపురం చేసి బిడ్డల్ని గాని పెంచడం కోసం అందుకా వాడుతున్నావు? అక్కడికి ఆపేసావా? అందుకు గాదది. అంత మాత్రానికే వాడుకోవడానికి కాదది. ఎందుకుందో తెలుసా? ఆ దేహము దివ్యమైన తపస్సు తపించడం కోసము. దివ్యం. ఆత్మ ప్రకాశం గురించి తెలుసుకోవాలి అన్న తపనతో విచారణ చేయడం కోసమే ఆ దేహమున్నది. ఏనా ఏ తపస్సు చేతనైతే సత్వం, ఆ సత్ పదార్థం ఉన్నదో దాన్ని తెలుసుకోవడం గురించి తపిస్తూ, 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 ఆలోచిస్తూ, విచారిస్తూ, మననం చేస్తూ ఉంటే, దానివల్ల నీలోని సత్వము ఏదైతే అంతఃకరణం ఉన్నదో అది శుద్ధం కావాలి. దానివల్ల ఏం జరుగుతుంది? యస్మాత్ దేనివల్లనైతే ఆ బ్రహ్మ సౌఖ్యము, అక్షయమైన సుఖమని చెప్తారు కృష్ణార్జున సంవాదంలో. ఆ బ్రహ్మ సౌఖ్యము, బ్రహ్మానందము, ఆ అనంతము, సత్యం, జ్ఞానం, అనంతం అని ఏది చెప్తారో, ఆనందో బ్రహ్మ అని ఏది చెప్తారో, ఆ బ్రహ్మ సుఖము, బ్రహ్మానందము పొందాలి. అక్కడికి వెళ్ళిందాకా ఈ దేహము నీకు సహకరించాలి. అందుకోసము నువ్వు ఈ దేహాన్ని వాడాలి. నువ్వు బ్రహ్మానందాన్ని, అనంతాన్ని అందుకోవడం కోసము దేహాన్ని వాడుతూ ఉన్న సమయంలో మధ్యలో ఏవైనా కర్మలుంటే చెయ్యొచ్చు కానీ, కర్మల కోసము ఎందుకు కర్మలు? కామాలు తీర్చుకోవడం కోసము. అంత మాత్రానికే దాన్ని వాడి ఊరుకున్నావంటే నువ్వు పేడ పురుగులాగా అక్కడికే ఆగిపోయావు అని అర్థము. అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఈ పద్యం చూస్తే నాకు వివేక చూడామణి గుర్తుకొచ్చింది. చూపిస్తాను. మన వివేక చూడామణిలో శంకర్ల వారు గూడా ఇటువంటి పద్యాలే మనకిచ్చారు. అసలా గ్రంథం మొదలుపెడుతూనే జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతః విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్తమస్మాత్ పరం ఆత్మన ఆత్మ వివేచనం స్వనుభవః బ్రహ్మాత్మన సంస్థితిః ముక్తిః న శతకోటి జన్మసు కృతైః పుణ్యైః వినా లభ్యతే. జంతువుగా ఏదైనా జన్మించొచ్చు. ప్రతిదీ దేహం ధరించిందంటే జంతువే. దానికి 2 కాళ్ళుండొచ్చు, 4 కాళ్ళుండొచ్చు, 8 కాళ్ళుండొచ్చు, ఏమైనా ఉండొచ్చు గానీ, ఆ విధంగా జన్మ తీసుకున్న జంతువేదున్నదో, చూడ్డానికి 2 కాళ్ళతో ఉన్నదనుకుందాము. ఆ విధంగా నరజన్మ ఏదో చీమగానో, దోమగానో, పక్షిగానో, జింకగానో, పేడ పురుగుగానో పుట్టొచ్చు కదా! పుట్టలేదు. నరజన్మ, నృజన్మ తీసుకున్నాము. నృలోకంలో జన్మించాము. ఇంక అక్కడికి ఆగడానికి వీల్లేదు. అసలది అటువంటి జన్మ రావడమే దుర్లభం. పేడ పురుగుగా పుట్టుంటే ఏం చేసేవాళ్ళము? ఏదో సింహంగానో, పులిగానో పుట్టుంటే ఏం చేసేవాళ్ళం? ఇంతే విషయము. పక్కన ఇంకో బాడీ చూసుకోవడం, దాంతో కూడడం, ఇంకా అట్లాంటి బాడీస్‌ని ప్రొడ్యూసింగ్ చేయడం కదా! అటువంటి దుర్మార్గమైన స్థితి కాకుండా సన్మార్గంలో వెళ్ళడం కోసం మనకు దుర్లభమైన ఈ నరజన్మ కలిగింది. జంతువుల్లోకి కూడా ఇంతవరకు బెటర్. అయితే నరజన్మ పొంది మళ్ళీ జంతువులాగానే బతికితే ఏం ఉపయోగం? జారిపోయాం గదా! మనిషిలాగా 2 కాళ్ళతో, 2 చేతులతో పుట్టి కూడా పుంస్త్వం పొందామనుకోండి. పుంస్త్వం అంటే ఏమి అని మళ్ళీ కన్‌ఫ్యూజన్ లేకుండా ఇక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మన శంకర్ల వారే ఏదైతే శృతిపార దర్శనం వేదం చెప్పిన దాన్ని చివరిదాకా దర్శించినవాడు. వేదాల్లో
చెప్పిన విషయాన్ని గ్రహిస్తూ ఉన్నవాడెవడున్నాడో, ఆ విధంగా ఉన్నవాడిని పురుషుడు అంటారు. దాని పేరు పుంస్త్వం. జంతువుగా పుట్టిన తర్వాత అది గూడా ఏదో జంతువు గాదు, నరుడయ్యాడు. నరుడై పుట్టిన తర్వాత 2 కాళ్ళ జంతువులాగా పుట్టిన తర్వాత గూడా వాడు, అందులోకి మళ్ళీ పుంస్త్వాన్ని పొందాడనుకోండి, శృతిపార దర్శనాన్ని పొందితే అది గొప్పది. తతహ ఇంక దానికన్నా గొప్పదేమి అంటే విప్రత. ప్రకృష్టంగా చెప్తూ ఉన్న విషయాన్ని యథార్థంగా గ్రహించే శక్తి. విప్రత్వం. ఆ గ్రహించిన దాన్ని పాలించడము. దాన్ని రక్షించుకోవడం. ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోకుండా. తస్మాత్ ఇంక దానికన్నా గొప్ప ఏమి అంటే వైదిక ధర్మ మార్గపరత. వేదము ఆత్మధర్మాన్ని ఉపదేశం చేస్తుంది. ఆ మార్గాన్ని, ఆత్మ మార్గాన్ని పట్టుకోవడము. ఆ తత్పరత ఉండాలి. విద్వత్వం. వాడు నరుడిగా పుట్టి చదువుకునే శక్తి సామర్థ్యాలతోటి ఉండడం మాత్రమే గాదు. చదువుకోగలిగి, ఆ చదువుకున్న దాన్ని బాగా తెలుసుకోగలిగి, ఆ తెలుసుకున్న దాన్ని స్వధర్మంతో కలుపుకుని, దాన్ని ఆచరించాలని బయలుదేరుతూ ఉన్నవాడెవడున్నాడో, అది ఇంకా గొప్పది. ఆ విధంగా వాడు విద్వాంసుడయిన తర్వాత ఆత్మానాత్మ వివేకం చేస్తూ, అనాత్మలేవో తెలుసుకుని, చూసుకుని వాటిని ఆత్మలో లయం చేసి, చివరికి ఆత్మానుభవంతో వాడు బ్రహ్మస్థితిలో ఉండడం అన్నది, దాని పేరు ముక్తి. అయితే నువ్వు కొన్ని కోట్ల జన్మల్లో అనంతమైన కర్మలు జేసుకుంటూ కూర్చో. నువ్వు ఎంత చేసినా సరే, ఇటువంటిది లేకపోతే మాత్రము ఆ ముక్తి కలిగేది లేదు అని చెప్తూ వచ్చారు. అది దుర్లభం. దుర్లభం. అటువంటి మనుష్యత్వాన్ని పొంది నువ్వు ముముక్షత్వం లేకుండా ఎందుకురా చెడిపోతావో ఇంక కూర్చో అని ఆయన ఒక 580 పైగా శ్లోకాల్లో ఈ విషయం గురించి చెప్తూ వస్తున్నారు. ఈ ఒక్క మాట అన్నారు గురువుగారు. "ఒరేయ్! నువ్వొక్కడివేనానేంట్రా? ఏవైనా తీసుకుంటాయి దేహాలు. పేడ పురుగులకు గూడా ఉంటుంది ఒక దేహము. కానీ నువ్వు మనుష్యుడిలాగా జన్మించిన తర్వాత మనుష్యత్వాన్ని ఉపయోగించుకోవాలి కదూ! జంతువులాగా బిడ్డల్ని గాని పెంచి ఇంకొక్కడ ఊరుకుంటావా? నువ్వెవరో నువ్వు తెలుసుకునే ఆ స్థితికి రావద్దు" అని ఆయన అన్న మాటకి మన గురువుగారు 600 పద్యాలు రాసిచ్చారు. సరే ఆ విధంగా అందుకోసం మాత్రమే లేదు ఈ దేహము. బ్రహ్మ సౌఖ్యాన్ని, బ్రహ్మానందాన్ని పొంది తీరవలసింది. బ్రహ్మానందం నువ్వే అని తెలుసుకోవలసిందే. ఇంతకీ అదెట్లా కలుగుతుంది మరి? సరే మంచిదే. అర్థమైంది. ఈ దేహం అంత మాత్రానికే గాదు. దాన్ని దీనికోసం వాడవలసి ఉన్నది. అది ఉపాధి. దాన్ని ఈ విధంగా నన్ను నేను తెలుసుకోవడం కోసం వాడుకోవాలని చెప్పావు. నాకర్థమయ్యింది గురువుగారు. కానీ అదెట్లా చెయ్యాలి అంటే, అదిగో నీకొక మార్గం జెప్తాను. మనిషిగా పుట్టావు, చేయవలసిన ధర్మాల్ని ధర్మంగా చేసావు. అయిపోయింది గదా! ఇప్పుడు నీ గురించి ఆత్మధర్మాన్ని తెలుసుకోవడం కోసం నువ్వు ఏం చెయ్యాలి అంటే అని రెండో పద్యం చెప్తున్నారు. మహత్సేవాం ద్వారం ఆహుః వివిక్తేః తమోద్వారం యోషితాం సంగి సంగం. మహాంతః తే సమచిత్తాః ప్రశాంతాః విమన్యవః సుహృదః సాధవః ఏ. మహాత్ములను మహత్ అంటే మహాత్ములు. వాళ్ళను సేవించడము అంటే వాళ్ళేం చేస్తున్నారో, వాళ్ళేం చెప్తున్నారు అని వాళ్ళు చెప్పిన మాటలను, వాళ్ళు ఆచరిస్తున్న వాటిని రెండింటిని అనుసరించి మనము గ్రహించడము సేవ. మహత్సేవ. ఆ విధంగా మహాత్ములని నువ్వు అనుసరించి ఆచరించావంటే, నువ్వు గూడా మననము మొదలైన వాటితో ఆత్మస్థితిని చేరుతావు. కాబట్టి ఇదొక్కటే మార్గము. నువ్వు మహాత్ములను సేవించడము. మనకు ఋషులున్నారు, గురువులున్నారు. ఇన్ని శాస్త్రాల్లో వాళ్ళు రాసిచ్చారు. వాళ్ళు రాసిచ్చిన దాన్ని చెప్పేవాళ్ళున్నారు. దీని ద్వారా నువ్వు ముక్తిని పొందొచ్చు అని విముక్తికి ఇది ద్వారము అని చెప్తారు. నువ్వు మోక్షాన్ని సాధించడానికి ఇది ద్వారం, ఇది మార్గము అని చూపిస్తారు. అయితే దీనికి వ్యతిరేకంగా తమస్సులోకి కూడా జారిపోవచ్చు. చీకట్లలోకి కూడా ఒక దారి ఉన్నది. నువ్వు ఆత్మ ప్రకాశానికి, జ్ఞానానికి వెళ్ళేందుకు దారి ఉన్నది. నువ్వు అట్లానే
అనాత్మల్లోకి, అజ్ఞానంలోకి, చీకట్లోకి, మోహంలోకి, తమోగుణంలోకి జారిపోవడాని కోసం కూడా ద్వారమున్నది. ఇదేమి ద్వారము? యోషిత్ అంటే ఆడవాళ్ళు, వింటున్నవాడు మగవాడైతే అదిగో ఆడవాళ్ళు, వింటున్న వాళ్ళు ఆడవాళ్ళైతే మగవాళ్ళు అట్లా. భార్య, భర్త, ఇల్లు, ఉద్యోగము, డబ్బులు ఇట్లాంటివన్నీ ఏవున్నాయో వాటిని తగులుకున్నావంటే అదే తమోద్వారం, నరక ద్వారం. పైగా అంత మాత్రమే గాదు. ఇప్పుడు నువ్వు ఏదో పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, ఉద్యోగాలు చేస్తావు, డబ్బులు తెచ్చుకుంటావు, ఇల్లు కట్టుకుంటావు, కార్లు కొనుక్కుంటావు, పార్టీలు చేసుకుంటావు. దీని గురించి ఇంక అదే పనిగా మాట్లాడుతూ ఉంటావు. నీకివంటే చాలా ఇంట్రెస్ట్, ఆసక్తి సో అండ్ సో ఫోర్త్ ఉన్నాయనుకో. ఇవన్నీ ఆల్రెడీ ఒక నరక ద్వారం, తమో మార్గం. కానీ పాపం నీకివన్నీ లేవు. నువ్వు ఇల్లు, పిలుకున్న వీటి గురించి పట్టించుకోవు. కానీ నీ చుట్టుపక్కల ఇట్లాంటి వాళ్ళున్నారనుకో. నీ చుట్టుపక్కల ఎంతసేపు వాళ్ళ భార్య గురించో, భర్త గురించో, పిల్లల గురించో, వాళ్ళ ప్రమోషన్స్ గురించో, కాలేజ్ సీట్స్ గురించో, ఉద్యోగాల గురించో, అవే సంఘాల గురించి మాట్లాడే వాళ్ళున్నారనుకో. అటువంటి వాళ్ళతో కూడి ఉండడం గూడా మనకు కష్టమే. మనకు సొంతంగా ఇట్లాంటివన్నీ ఇష్టము అంటే అది ఆల్రెడీ ఒక కష్టం. మనకు డైరెక్ట్‌గా వాటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. మనం ఏదో మన భాగవతాలవి చదువుకుంటాం, భగవద్గీతలవి చదువుకుంటాం. మన సంగతి మనం చూసుకొని, మన జోలికి ఎవరు రాకుండా, మనం ఎవరి జోలికి పోకుండా కూర్చుంటాం. కానీ, మన చుట్టూ వీళ్ళుంటారు. మన బంధువులో, స్నేహితులో వాళ్ళెవరైనా ఉంటారు. వాళ్ళకవి ఇంట్రెస్ట్ ఉన్నాయి. వాళ్ళవే మాట్లాడతారనుకోండి. మనం వాళ్ళని వదిలిపెట్టలేక వాళ్ళతోటి తగులుకొని ఉంటే, మనల్ని కూడా వాళ్ళు అటు ఈడ్చేస్తారు. మళ్ళీ అది కూడా మనకు తమోద్వారమే. యోషిత్ మొదలైనవే కాకుండా అటువంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతోటి నువ్వు కూడి ఉంటే గూడా మనకి కష్టము అని చెప్తున్నారు. పాపము సన్యాసుల్లో ఉన్నట్టుగా, ఏదో సన్యాస మార్గంలో ఉన్నట్టుగా కనిపిస్తారు. వాళ్ళు పెళ్ళిళ్ళు జేసుకోరు, పిల్లల్ని కనరు, ఉద్యోగాలు చెయ్యరు. అయినా గూడా పాపం కానీ, ఇవన్నీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని ఉంటారు. ఆ రకంగా ఉంటే గూడా వాళ్ళు తమోద్వారంలో నుంచి జారిపోతూ ఉన్నారనే చూసుకోవాలి. అన్నీ వదిలి మనం ఇక్కడ కూర్చొని భాగవతాలు, భగవద్గీతలు అవన్నీ చదువుకుంటూ ఏదో అర్థం చేసుకుంటూ ఉన్న సమయంలో, మన బంధువులో, మన ఎవరో తెలిసిన వాళ్ళు, స్నేహితులు, చుట్టాలు, పరిచయస్తులు, పరిచయం లేని వాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఇవే మాట్లాడుతూ ఉంటే మనల్ని అందులోకి లాగుతూనే ఉంటారు. మనం ఏం చేస్తాము? ఎంతవరకో అంతవరకు ఆ బాహ్యమైన అవసరాలు చూసుకొనొచ్చి, బాహ్యమైన వ్యవహారాలు పూర్తి చేసుకొనొచ్చి, మళ్ళీ ఇక్కడ కూర్చొని ఆ డోర్స్ అన్నీ, ఆ ద్వారాలన్నీ, తలుపులన్నీ మూసేస్తాం గాబట్టి ఎంతో కొంత సేపు మనము ఆత్మ సాధన చేసుకుంటూనే ఉన్నాము. అయితే ఇదంతా ఎందుకు అంటే మనం ఇంకా గృహస్థాశ్రమంలోనే ఉన్నాం పూర్తిగా వదిలిపెట్టలేదు గాబట్టి. గృహస్థాశ్రమం కాదు, నాది సన్యాసాశ్రమమే అని చెప్పి, మళ్ళీ ఈ గృహస్థులందరితో తగులుకుని వాళ్ళు చెప్పేవన్నీ వింటూ ఉంటే, వాళ్ళతో పాటు మనం గూడా ఆ ద్వారంగా, ఆ దారిలో నుంచి, ఆ సందులో నుంచి, ఆ రంధ్రంలో నుంచి, ఆ ఛిద్రంలో నుంచి జారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దూరంగా ఉండో అని చెప్తూ ఉన్నారు. సరే అర్థమైందండి గురుగారు. మహత్ సేవ చెయ్యమన్నారు మీరు. అది మోక్ష మార్గం అన్నారు గదా! మహత్ సేవ చేస్తాను. కానీ మహాత్ములు అని ఎవరిని నేను అనుకోవాలి? మహాత్ములు వీళ్ళు అని ఎట్లా గుర్తించాలి? ఈ దేహమున్నది ఏదో పురుగులాగా, ఏదో జంతువులాగా పుట్టడం, పెద్దవ్వడం, పెళ్లి చేసుకోవడం, ఇంకొకళ్ళతోటి కూడడం, పిల్లల్ని కనడం, ఇంకా ఆ రకంగా పురుగులాగా, పుట్టి పురుగులాగా పోవడం కాకుండా నేనెవరని తెలుసుకోవాలి. బ్రహ్మం అయి ఉన్నాను అని తెలుసుకోవాలి అంటే ఎట్లా అని అడిగాను. మహత్ సేవ చేయమన్నారు. మహాత్ములని ఎట్లా కనిపెట్టాలి అంటే ఇంకిక్కడి నుంచి ఒక 10 పద్యాల్లో చెప్తారు మన గురుగారు. మహాత్ముల్ని ఎట్లా ఐడెంటిఫై చెయ్యాలి అని. మహాంతహత్తే సమచిత్తాః. మహాంతః మహాత్ములు అంటే ఎవరు? మహాంతః అని చెప్పారు. అది సెక్షన్ హెడ్డింగ్ లాగా పెట్టారు. వాళ్ళు దే ఆర్ అని ఇక్కడి నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వీళ్ళు మహాత్ములు అని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాము. మహాత్ములు అంటే సన్యాసులు మహాత్ములు అని అట్లా ఆయనేం చెప్పలేదు. ఆయన ఆశ్రమం చెప్పలేదు, వర్ణం చెప్పలేదు. ఆయన నామాలు, రూపాలు, వేషాలు, భాషలేం చెప్పలేదు. ఆయన చెప్పిందేమంటే వాళ్ళలోని లక్షణాలను
వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు ఏమి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళని చూసుకొని వాళ్ళ దగ్గరికెళ్లి కూర్చోండి. వాళ్ళు చేసేది చూస్తూ ఉండండి. వాళ్ళు చెప్పేది వింటూ ఉండండి. మీరు అట్లా ఆచరిస్తూ ఉండండి అని చెప్తున్నారు. ఆ మహాత్ములు వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళలోని లక్షణాలు. వాళ్ళు సమచిత్తంతో ఉంటారు. ఎప్పుడూ వాళ్ళ చిత్తము సమంగా ఉంటుంది. సమస్థితిలో ఉంటుంది. నాకేదో తక్కువైంది అనరు. నాకేదో ఎక్కువైంది అనరు. నాకు కావాలి అనరు. వద్దు అనరు. ఇష్టము అనరు. ఇష్టం లేదు అనరు. వాళ్ళు సమంగా సమస్థితిలో ఉండడానికే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. లేదా అదే స్థితిలో ఉంటారు. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ ఇంద్రియాలన్నీ ఉపశమించి ఉంటాయి. వాళ్ళు విమన్యవః కోపాలు లేకుండా ఉంటారు. మన్యు అంటే కోపం. కోపాదులు లేకుండా ఉంటారు. వాళ్ళు సుహృదః సుహృద్భావంతో ఉంటారు. వాళ్ళు సాధువులై ఉంటారు. సన్మార్గంలో ఉండాలి. ఇది రిక్వైర్మెంట్. ఇవన్నీ రిక్వైర్మెంట్స్. ఇవన్నీ ఎవరిలో బాగా ప్రస్ఫుటంగా పైకొచ్చి కనిపిస్తూ ఉన్నాయో వాళ్ళని చూసుకో. వాళ్ళు మహాత్ములు. వాళ్ళు ఆ రకంగా ఎట్లా ఉన్నారు? వాడు సమంగా ఉంటాడు. ఎక్కువైంది నాకు, తక్కువైంది ఇంకా ఉద్యోగం గావాలి, ఇంకా జీతాలు గావాలి, ఇంకేంటో గావాలని వాడు అనకుండా ఎట్లా ఉంటున్నాడు? వాడెట్లా ఉంటున్నాడు వాడు? వాడెప్పుడు ప్రశాంతంగా ఎట్లా ఉంటాడు? మరి నేను నా పాటికి నా సంగతి నేను చూసుకొనుంటే అక్కర్లేకుండా పక్కన వాళ్ళందరూ వచ్చి నన్ను ఏంటేంటో మాటలని విసిగిస్తారు. నాకు ఊరికే కోపమొస్తుంటుంది. వీడయినా గూడా ప్రశాంతంగా ఎట్లా ఉంటున్నాడు? వాడు కోపం లేకుండా ఎట్లా ఉంటున్నాడు? అని చూసుకో. నీకు సొంతంగా తెలియకపోతే వాడినే అడుగు. "నువ్వెట్లా ఉంటావండి? నువ్వెట్లా ఉంటావు? ఎవరైనా ఏదైనా నిన్నంటే గూడా నీకు కోపం రాకుండా ఉంటుందా? ఎందుకు నువ్వట్లా ఉండగలుగుతున్నావు?" అని వాడినడుగు. వాడు చెప్తాడు. వాడికుండవా? వాడి చుట్టుపక్కల వాడికి గూడా మనుషులుంటారు. ఎవరో ఒకటి ఏదో అంటూనే ఉంటారు. ఎందుకు అంటే డైనామిక్ వరల్డ్‌లో ఉంటాము. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. వాడి మనసు గూడా జారిపోవచ్చు. వాడు ఎప్పుడు సమచిత్తంతోటే ఉండాలి అని ట్రై చేస్తుంటే, వాడి ప్రశాంతతని భంగం చేసి వాడికి గూడా కోపం కలిగించే పరిస్థితులు ఉండవంటే ఉండే ఉండిండొచ్చు. వాడేం జేస్తున్నాడు మరి? అయినా గూడా వాడట్లా సమచిత్తంగా ఉండడానికి వాడు ఏమి జేసుకుంటున్నాడు సొంతంగా ప్రయత్నాలు? వాడికి ఏం అర్థమవుతున్నది? అని వాడిని అడిగితే వాడు చెప్తాడు. వాడికర్థమైనట్టు వాడేం జేసుకుంటున్నాడో వాడు చెప్తాడు. నువ్వు విను అర్థం జేసుకో. వాడెందుకు చెప్తాడంటే సుహృద్భావంతో ఉంటాడు పాపం వాడు. వాడేదో కష్టపడి సాధించుకుంటున్నాడు. ఏదో ప్రపంచంలో ఏవైనా సాధించుకోవాలంటే నువ్వు పక్కన వాడికి గూడా జెప్పావనుకో, మళ్ళీ నీకు రాకుండా పోతుంది. నువ్వు ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు నీ ఆన్సర్ పేపర్ పక్కవాడికి చూపిస్తావేంటి? దాచుకోవాల్సొస్తుంది. జుగుప్స అవసరము. లోపితనం ఉన్నదంటే. కానీ వీడికేం అవసరము? వీడేం కోరుకోవట్లేదు గాబట్టి, వాడు ఒకవేళ ప్రయత్నం జేసుకుంటూ ఆ కోపాల్లో నుంచి, తాపాల్లో నుంచి, కోరికల్లోంచి ప్రశాంతం అంటే కోరికలు లేవు. విమన్యం అంటే కోపం లేదు. కోపాలు, కోరికలు లేకుండా సమంగా ఎట్లా ఉంటున్నావండి నువ్వు? అని అడిగితే వాడికి సుహృద్భావన కాబట్టి వాడు షేర్ చేస్తాడు ఇన్ఫర్మేషన్. నేనిట్లా ప్రయత్నం చేసుకుంటున్నాను. ఇక్కడిట్లా రాసుంది. ఆయన అట్లా చెప్పారు. నేనిట్లా ఆలోచించుకున్నాను. ఇదిగో ఇట్లా కష్టమైంది. దీనికి కష్టమైంది. దీనికి కొంచెం సులువుగానే చేసుకున్నాను అని పాపం వాడు చెప్తాడు ఎగ్జాంపుల్స్ తోటి. అవి చూసుకో నువ్వు. వాడు సన్మార్గంలో ఉన్నాడు గాబట్టి నీకు గూడా నువ్వు ఆ మార్గంలో ఉండి ట్రై చేసుకుంటే వాడు పాపం సుహృద్భావంతో, స్నేహభావంతో వాడు హెల్ప్ చేస్తాడు. అటువంటి వాడిని చూసుకో. వాడు సమచిత్తంగానే ఉంటాడు, శాంతంగానే ఉంటాడు, కోపం లేదు, ఏం లేదు గానీ నీకు హెల్ప్ చేయడంటే మళ్ళీ మనకు పనికిరాదు. వాడు మనకు సుహృత్తుగా ఉండి మనకు సహాయం చేయగలగాలి. వాడికి ఆ ఉద్దేశం ఉండాలి. ఇవన్నీ ఉన్నవాడిని ఒకడు జూసుకో. అని ఇక్కడ మళ్ళీ వివేక చూడామణిలో ఎటువంటి గురువును నువ్వు ఆశ్రయించాలి అని చెప్తూ వస్తారు. ఇంకా తర్వాత ఏవ మయి ఈసే కృత సౌహృదార్థాః జనేషు దేహంభరవార్తికేషు గృహేషు జాయా ఆత్మజ రాతిమత్సు న ప్రీతియుక్తాః యావదర్థాః చ లోకే. ఏవా లేకపోతే ఇంకా కొంతమంది ఉంటారు. వాళ్ళేం చేస్తారు? ఈశ్వరుడినైన నా పట్ల నేను ఈశ్వరుణ్ణి అన్న ఉద్దేశంతో కృత సౌహృదార్థాః ఆత్మతో వాళ్ళు సుహృద్భావన పెట్టుకుని ఉంటారు. ఆత్మను తగులుకుని ఉంటారు వాళ్ళు. వాళ్ళ అర్థము వాళ్ళ
పరమార్థమంతా అంతే. వాళ్ళ పరమార్థమేమి ఆత్మకు సుహృత్తులై తగులుకుని ఉండడమే. ఆత్మకు నేను స్నేహితుడిని అన్న ఉద్దేశంతో ఇంకా అదే ఆలోచనతో ఉన్నవాళ్ళు కొంతమందుంటారు. వాళ్ళని జూసుకో. అయితే వీళ్ళు ఎట్లా ఉంటారు అంటే జనరల్‌గా జనులుంటారు. జనరల్‌గా బయట జనాలు గనిపిస్తారు. వాళ్ళు దేహంబరులు. దేహంబరులు. వాళ్ళకు దేహాన్ని భరించడము, దేహాన్ని పోషించడము. ఎక్సర్‌సైజులు చేద్దామా? ప్రోటీన్ ఫుడ్ తిందామా? లేతే వాకింగ్ చేద్దామా? శరీరం పుష్టిగా, బలంగా ఉండేట్టు చూసుకుందామా? శరీర ఆరోగ్యం కాపాడుకుందామా? శారీరకంగానే దేహంబరం మాత్రమే. వాళ్ళు దేహంబరులు. వాళ్ళు ఓన్లీ దేహాన్ని పోషించడం వరకే ఫోకస్ ఉంటుంది. అందుకోసమే వాళ్ళకు వార్త. వార్త అంటే వృత్తి. వృత్తికి సంబంధించింది వార్త. అవే వృత్తులు. వాళ్ళ పనులు, వాళ్ళ ఆలోచనలు అన్నీ దేహాన్ని పోషించుకోవడం కోసమే ఉంటాయి. వాళ్ళ దేహాలు అదిగో నా భార్య, నా భర్త, నా బిడ్డలు, మా వాళ్ళని ఆ దేహాల్ని పోషించడానికే దేహంబర వార్తలే ఉంటాయి వాళ్ళకి. వాళ్ళదే పనిగా ఇళ్ళలో ఉంటారు. భార్యో, భర్తో, ఆత్మజులు, కొడుకులో, కూతుర్లో రాతి. ఆరాతి అంటే శత్రువు అని అర్థం. రాతి అంటే మిత్రుడని అర్థం. ఫ్రెండ్స్. ఏదో స్నేహితులు. నాకు భార్య, నా భర్త, నా బిడ్డలు, నా ఫ్రెండ్స్ అనుకుంటూ అదే ఆలోచనతో ఉన్నవాళ్ళుంటారు. ఇటువంటి యావదర్థాహ ఇంత మాత్రమే పరమార్థం అనుకునే వాళ్ళుంటారు. వీళ్ళు కొంతమంది పరమాత్మే నాకు పరమార్థం అనుకున్న వాళ్ళుంటారు. అదో ప్రపంచమైన విషయాలన్నీ నాకు పరమార్థం అనుకునే వాళ్ళుంటారు లోకంలో. ఈ రకంగా ప్రీతితో కూడిన వాళ్ళందరూ ఎవరున్నారో వాళ్ళనొదిలిపెట్టు. ఎవరెవరైతే ఇల్లు, పిలుకున అని వాటి మీద మనసు పెట్టుకుని, అవే పరమార్థం అనుకుని వాటిని సాధించడంతోటే ఉన్నవాళ్ళెవరున్నారో, దేహంబరులు, జనాలు ఈ లోకంలో, ఆ ప్రజల్ని వదిలిపెట్టు. వాళ్ళు మహాత్ములు గాదు. నన్ను తగులుకున్న వాళ్ళెవరున్నారో, నేనే పరమార్థంగా భావిస్తున్న వాళ్ళెవరున్నారో, వాళ్ళని జూసుకో అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఇట్లాంటివి కొన్ని చెప్తూ వస్తారు మన గురువుగారు. మనం నెమ్మదిగా చదువుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విద్య కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.